ప్రైజ్ ద లార్డ్ అందరికీ. మినోగో యూట్యూబ్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ ప్రభు పేరట ఉదయకాలంలో ప్రతి ఒక్కరికి వందనములు తెలియజేస్తున్నాం. ఈ దిన దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. క్రొవ్వు మెదడు నాకు దొరుకునట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. క్రొవ్వు మెదడు దొరుకునట్లుగా, క్రొవ్వు మెదడు నాకు దొరుకునట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. క్రొవ్వు మెదడు ఏ విధిగా దొరికితే మనము ప్రాణము తిని సంతృష్టిగా ఉంటుందో అంతటి ఆనందము దావీదు మహారాజుకు దొరికిందని సెలవిస్తున్నాడు. ఏ విధంగా దొరికింది దావీదు మహారాజుకు? క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఆయన ప్రాణం ఏ విధంగా తృప్తి పొంది ఉన్నది? ఉత్సాహించి సంతోషగానములు పాడుతూ సంతోషించే పెదవులతో ఆయన నోరు దేవుని గురించి ఎలా గానం చేసినది? ఆయనకు దొరికినది ఏమిటి? అది 63వ కీర్తన గ్రంథము 1వ అధ్యాయం చూసుకుందాం. దావీదు యూదా అరణ్యంలో నుండగా రచించిన కీర్తన. ఎక్కడ రచించాడు ఆయన? బంగ్లాల మీద, మేడల మిద్దెల మీద సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు రచించిన కీర్తన కాదు ఇది. దావీదు గారు యూదా అరణ్యంలో ఉండగా దేవుని మయంపరిచున్నాడు. అరణ్యంలో ఉన్నవారికి ఎలా క్రొవ్వు మొదటి దొరికినట్లు ఆయన ప్రాణము తృప్తిపరచబడి ఉన్నది? ఎలా ఉత్సాహించు పెదవులతో దేవుని గూర్చి గానం చేసి ఉన్నాడు? ఆ అరణ్యంలో ఎవరున్నారు? ఆయనతో పాటు సర్వశక్తి గల దేవుడు ఎలా ఉన్నాడు? 1వ వచనం చూసినట్లయితే, దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదకదును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట ఆయన అంటున్నాడేమని? దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెతుకుచున్నాను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. హల్లెలూయా. అరణ్యంలో ఉండి దేవుని యందు ఎంత నమ్మకముతో, దేవుని యందు ఎంత ప్రేమతో, దేవుని యందు ఎంత విశ్వాసంతో ఆయన అడుగుచున్నాడు. నీ బలమును నీ ప్రభావమును నేను చూడవలనని పరిశుద్ధమైన ఆలయం తట్టు నేనెంతో ఆశతో కనిపెట్టుచున్నాను. ఆశపడ్డ ప్రాణంను దేవుడు తృప్తిపరచగలవాడై ఉంటున్నాడు. మరి మనకు ఆశ దేని మీద ఉంది? మనం ఎక్కడుండి దేవుని వెతుకుచున్నాం? పడకలుండి వెతుకుచున్నామా? సమృద్ధి నిద్రపట్టి మర్చిపోతున్నామా? దేవుడు అన్నీ ఇచ్చాడని మనం వెనుకం చేస్తున్నామా? మనం ఉన్న సమస్యలలో, శ్రమలలో కృంగిపోయి మనకిక ఎవరు లేరు, రారు అని ప్రార్థన మానేసి ఉన్నామా? దావీదు రాజును చూడండి. భక్తుల జీవితాలే మన జీవితాలకు బలమైన సాక్ష్యంగా మారుతుంది. వారి సాక్ష్యాలే దేవుని యందు మనల్ని నడిపిస్తుంది. దావీదు రాజు అంటున్నాడు, నీ పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టుకొనుచున్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. హల్లెలూయా. ఎక్కడనట? సమృద్ధి స్విమ్మింగ్ పూల్లో ఉండి నా ప్రాణము తృష్ణగొనుచున్నని చెప్పలేడు దావీదు రాజు. ఆయన ఉంది అరణ్యంలో, ఆయన మొర్ర పెడుతున్నాడు దేవుడికి. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది అని దేవుడి వాగ్దానం. ఎందుకు కృషించుచున్నది? నీ కృప జీవము కంటే ఉత్తమం. ఆయన కృప జీవము కంటే ఉత్తమం. ఆయన దేవుని యందు ఆశ పెట్టుకొని ఉన్నాడు. ఆయన కృప జీవము కంటే ఉత్తమము కాబట్టి కృప, ఆయన కృపలో మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరత దేవుడు తీర్చిన ఉంటున్నాడు. మనం అవసరాలు అనగానే మన అక్కరలు, ఇంటి విషయాలే గుర్తుకొస్తాయి. కానీ ప్రతీది ఆయన కృప మహిదైశ్వర్యంలో ప్రతి అవసరత మనకు తీర్చబడుతున్నది. ఇక్కడ అంటున్నాడు, నా పెదవులు నిన్ను స్తుతించును, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించునప్పుడు ఏమని ధ్యానిస్తున్నాడు? నీ కృప జీవము కంటే ఉత్తమం.
ఆ కృప కొరకు నేను కనిపెట్టుకొనుచున్నానయ్యా. నా పెదవులు నిన్ను గూర్చి స్తుతిస్తున్నాయ్యా. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభువా అంటున్నాడు. రాత్రి జాములయందు అంటే నిద్ర లేక ఆయన ఆ సమయంలో దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి మనము దావీదు రాజు వేకువని వెతికి ఉన్నాడు. మరి మనము సూర్యుడు ఉదయించిన తర్వాత వెతుకుచున్నామా? మన జీవితంలో మనము దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధిస్తున్నాం? అప్పుడు అంటాడు, రాత్రి జాములైన నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరుకున్నట్లుగా నా ప్రాణము తృష్ణగొనుచున్నది. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేను ఈలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. ఆకాశం వైపు నా సహాయము ఆకాశం వైపు ఉంది. ఆకాశం మహాకాశములలో నా ఆకాశం నా సహాయం అక్కడి నుంచి వస్తుంది. ఆకాశం మహాకాశంలో నివసించే వారి నుండి నాకు సహాయం వస్తుంది అని ఏమంటున్నాడు ఇక్కడ? నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను. జీవితకాలం అంతా స్తుతిస్తా ప్రభు, ఒక్కరోజు కాదు అని దావీదు రాజు అంటున్నాడు. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజిచ్చి ఉన్నానని ఉత్సాహధ్వని చేసేదను అంటున్నాడు. ఇది వచ్చిన వరకు చదువుకున్నట్లయితే మనమంతా ఇంకా దేవుడి వాగ్దానాన్ని కింది మట్టుకు మనము చదువుకున్నట్లయితే ఆయన ప్రాణము, నా ప్రాణము నిన్ను అంటబెట్టుబడుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. అంత నమ్మకముగా అరణ్యంలో ఉండి వేదన బాధల్లో ఉండి దావీదు రాజు రచించిన కీర్తన అక్కడ పాడుతున్నాడు. కాబట్టి మరి మనం వేకువజామున దేవుడిని వెతికి ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉంటే ఆయన కృప మనకు జీవము కంటే ఉత్తమమైనది, ప్రతి అవసరం తీర్చువని ఉంటుంది. ఆయన కృపా సింహాసనం ఎదుట మనము ధైర్యంతో వెళ్ళగలిగితే, దేవుడి యందు నమ్మకంతో రాత్రి జాముల యందు నిద్రలు మాని ప్రార్థిస్తూ దేవుని వెతికినట్లయితే క్రొవ్వు మీద దొరికినట్లుగా ఆయన మనకు దొరుకుతాడు. అప్పుడు ఆయన నుంచి మనకు ప్రతి సహాయము అందుతుంది. ఈ దేవుడిచ్చిన ఉదయకాల ఈ జీవపు మాటలు మనందరి ఆత్మల నిమిత్తము దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.